హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎస్ వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. అంటే మేము 4:30కి లేచాము. ఇంత ఎర్లీ మార్నింగ్ చూడండి, మా అన్న స్వామి లేపి మరీ పూజ చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం ఇంత ఎర్లీగా ఎప్పుడూ లేవలేదు. ఎంత చెప్పినా వినకుండా నన్ను పూజ కోసం మార్నింగ్ 4కే లేపారు. ఇక అప్పటి నుంచి కంప్లీట్గా వర్క్ చేస్తూ ఇక 5:30కి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక చూడండి, ఇక పూజ కోసం ఇక్కడ కూర్చున్నాము. మా అన్నస్వామి పూజ కనీసం 30 మినిట్స్ 40 మినిట్స్ వరకు చేస్తూనే ఉంటాడు. హనుమాన్ చాలీసా మొత్తం చదువుతూనే ఉంటాడు. మార్నింగే లేపి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇక నేను కూడా పూజ కోసం ఇక్కడ కూర్చొని ఉన్నాను. అన్నస్వామితో పాటు నేను మా మమ్మీ అందరం కలిసి పూజ చేస్తూనే ఉన్నాము. అన్నస్వామి పూజ చేస్తుంటే అన్నస్వామికి తెలియకుండా వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, మా అన్నస్వామి ఇక పూజ ఎలా చేస్తున్నాడో. హనుమాన్ అంటే చాలా ఇష్టం మా అన్నస్వామికి. మా హాల్లో అయితే చాలా వేడిగా ఉంది. హనుమాన్కి పూజ చేసాం, దీపాలు పెట్టాం కాబట్టి ఫ్యాన్ కూడా వేసుకోలేదు. చూడండి, అంత వేడిలో కూడా అన్నస్వామి పూజ చేస్తూనే ఉన్నాడు, జపమాల చదువుతూనే ఉన్నాడు. అంత ఇష్టం అన్నస్వామికి హనుమాన్ అంటే. ఇక చూడండి, హారతి ఇస్తూ పాట కూడా పాడుతున్నాడు. చిన్నప్పటి నుంచి అన్నస్వామి మాల వేస్తూనే ఉంటాడు, ఎప్పుడూ ఆపలేదు మాల వేయడం. చూడండి ఎంత పద్ధతిగా చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను కూడా ఇంతసేపు ఎప్పుడు పూజ చేయలేదు. ఇక హారతి అయితే తీసుకున్నాం కదా, ఒకసారి బయటికి వచ్చి చూద్దాము ఎలా ఉందో అని బయటికి వచ్చేసాం. లోపల కంటే బయట చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. వెదర్ చూడండి ఎంత బాగుందో. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే సన్ కూడా మెల్లిమెల్లిగా బయటికి వస్తున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి, చాలా బాగుంది. వెదర్ కూడా ఎంత బాగుందో చూడండి. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. లోపల కంటే కూడా ఇక్కడ బయట చాలా చల్లగా ఉంది. మా రూమ్లో చాలా వేడిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, రోడ్ మొత్తం ఎలా నిశ్శబ్దంగా ఉందో. ఇంకా చాలా వరకు ఎవరు లేవలేదు. లేస్తే ఈ రోడ్ అంతా సందడి అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.